హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను నా డైలీ రొటీన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏమేం పనులు చేశానో నేను వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 రోజుల నుంచి చాలా బిజీగా అయిపోతుందనమాట. ఎందుకంటే హౌస్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నానని చెప్పాను కదండీ! దానికోసం బాగా బిజీ అయితే అయిపోయాను. ఇంకా ఇంట్లో పని ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఈ హౌస్ క్లీనింగ్ ఒకటి నాకు. దీనివల్ల కొంచెం స్ట్రెయిన్ అయితే అవుతున్నాను. కానీ ఇంకా తప్పదు కదా, మనం చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అనమాట. మనం ఊరికే ఖాళీగా ఉంటామని అనుకుంటాయో ఏమో తెలియదు, కానీ ఇవి కూడా మనం అప్పుడప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పనులే అని చెప్పి నేను అనుకుంటాను. మాకేంటంటే డస్ట్ బాగా వస్తుంది ఇంట్లోకి. దాని మూలాన ఇల్లంతా మంత్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే, డీప్ క్లీన్ చేయాలి. కానీ కిచెన్ని మాత్రం నేను వెళ్ళనన్నమాట అంత తొందరగా క్లీనింగ్కి. ఒక 2-3 మంత్స్కి ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఎప్పటికప్పుడు పైన అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కిచెన్ని. కాబట్టి నాకు అంత ఇదిగా ఉండదు, అంత బర్డెన్ అనిపించదు కిచెన్తో. కానీ ఒకేసారి కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ పెట్టినప్పుడు మాత్రమే నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది చేసుకోవడానికి. ఇంకా నేనైతే మార్నింగ్ పిల్లలకి అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇడ్లీ సాంబార్ అయితే చేశాను. వాళ్ళకి తినిపించేసి వాళ్ళని రెడీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా తర్వాత ఇంకా లంచ్ కోసం ఇక్కడ గోరుచిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ముందే. వాటిని అయితే ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. గోరుచిక్కుడుకాయ వెల్లుల్లిపాయ కారం కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసము ఇంకా క్యారెట్ రైస్ కూడా చేశాను. ఈ గోరుచిక్కుడుకాయ కూరని పిల్లలు అంతగా ఇష్టపడరు, ఎప్పుడో ఒకసారి తింటారు. ఇంకా మా వారు కూడా చాలా తక్కువ. ఇంకా నేనైతే తింటానన్నమాట. ఇంకా చాలా తక్కువ తెస్తూ ఉంటాను. తెచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అందరినీ తినమని చెప్తూ ఉంటాను. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ కోసం క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా నార్మల్గా కొంచెం నెయ్యి వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ కొంచెం దానిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత నేను ముందుగానే కొంచెం 1 కప్పు క్యారెట్ తురుము అయితే చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే తురుము కదా కొంచెం అడుగంటిపోతుంది. ఇది తొందరగానే కుక్ అవుతుంది క్యారెట్ తురుము అయితేను. పిల్లలకి హెల్దీ కూడాను. చాలామంది పిల్లలైతే క్యారెట్ డైరెక్ట్గా తీసుకోవడానికి మనం రైస్ లాగా చేసేయచ్చు. ఇంకా దీనిలో అయితే కొంచెం నేను సాల్ట్ వేసాను. ఇంకా దీనిలో నేనైతే కారం అయితే చాలా తక్కువగా వేద్దామని చెప్పి అనుకున్నాను పిల్లల కోసం కాబట్టి. కొంచెం ధనియా జీలకర్ర పొడి కూడా నేను దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పూర్తిగా తురుముకి పట్టే విధంగా నేను ఇలా కలుపుకున్నాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. దీనికోసం ముందుగానే రైస్ కుక్ చేసుకొని ఉంచుకున్నాను. మేము ఎలాగో లంచ్లోకి వండుకుంటాం కదా, దాన్నే నేను కొంచెం తీసి పిల్లలకి ఇలా రైస్ లాగా చేద్దామని చెప్పి తీసాను. దాన్నే నేను తురుములో యాడ్ చేశాను అనమాట. దీనిలో ఇలా మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి. తర్వాత మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 2 to 5 మినిట్స్ మనం అలా వేయించేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను దాన్ని పిల్లలకి బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా హాల్ క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను. ఈరోజు అయితే హాల్ క్లీనింగ్ చేస్తున్నానన్నమాట. హాల్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిందనమాట ఆల్రెడీ. ఇంకా ఇవి మాత్రం ఉన్నాయి. మాకేంటంటే మేము హౌస్ కొనేటప్పుడు కబోర్డ్, మాకు సెకండ్ బెడ్రూమ్కి కబోర్డ్ వర్క్ లేదు. కానీ మాకు వర్క్ చేయించుకుందాము అంటే మాకు 1 వీకే ఉండింది మాకు గృహప్రవేశానికి టైము.
కాబట్టి మాకు ఆ టైంలో అసలు కుదరలేదు. పెయింటింగ్ కూడా అవుతుందో అవ్వదో అనుకున్నాం, కానీ పెయింటింగ్ నెక్స్ట్ డే గృహప్రవేశం రోజైతే ముందు రోజు మాకు పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇల్లు అయితే చేతికి వచ్చేసింది. అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. కానీ దీనికి కబోర్డు లేకపోవడం మూలాన ఈ షెల్ఫ్ల్లో దుమ్ము అనేది బాగా ఉంటుంది. ఇంకా ఈ రూమ్ ఏంటంటే అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాడుతూ ఉంటారనమాట. అదీగాక మా వారి ఆఫీస్ రూమ్గా కూడా దీన్ని మార్చుకున్నారు. ఈ రూమ్లో కూడా మాకు కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుంది. క్లీన్ చేయడం అంటే కుదరదు. అందులో పిల్లల బుక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, బొమ్మలు అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడు ఎలా పడితే అలా ఉండిపోతుందన్నమాట ఈ రూము. మాకు ఈ రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ అయితే వచ్చింది. బాల్కనీలోంచి మాకు దుమ్ము బాగా వస్తుంది. దాని మూలాన షెల్ఫ్ల్లో ఎప్పుడూ డస్ట్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చేలోపు ఈ రూము కంప్లీట్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇంకా అందుకే చకచక అన్నీ చేసేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే పిల్లలు వస్తే మళ్ళీ దీంట్లో తిరుగుతూ ఉంటారు ఈ రూమ్లో. అందుకని పిల్లలు వచ్చేలోపే నేను దాన్ని కూడా క్లీన్ చేసేసి మొత్తం ఊడ్చి తుడిచేసాను ఆ రూమ్ మొత్తము. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఫ్రూట్స్ తీసుకొచ్చాను. అవి ఫ్రూట్ బౌల్లో అయితే పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఫ్రూట్స్ అయితే ఇంతకు ముందులాగా అయితే నిలువ ఉండట్లేదు. తెచ్చిన 2-3 రోజులకే ఫ్రూట్స్ అన్నీ పాడైపోతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫాయిల్ బెలూన్ వచ్చేసి సిద్ధు తీసుకున్నాడు బయట మార్కెట్లో, గురువారం మార్కెట్లో తీసుకున్నాడు. అయితే వాడు తీసుకొని దగ్గర దగ్గర 1 వీక్ అయిపోయింది. నార్మల్గా ఏంటంటే అంతకుముందు బెలూన్స్ తీసుకున్నాం, కానీ ఇలా అవి ఒక నైట్ ఉండేవి, నెక్స్ట్ డే మార్నింగ్కి కింద పడిపోయాయి అన్నమాట. కానీ ఈసారి ఈ బొమ్మ ఏంటంటే 1 వీక్ ఉండింది. అదేంటంటే కొంచెం కొంచెం గాలిపోతూ అలా ఇల్లంతా తిరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఫన్నీగా అనిపించింది. ఆ టైంలో పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేనే ఆడుకున్నాను అనమాట దాంతో. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఒకసారి చూపించాను ఇలా ఎగురుతుంది అని చెప్పి. నేను ఈవినింగ్ కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే నా వెనకాల వచ్చేసి తగిలిందనమాట. నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఏంటా అని చూస్తే ఇదనమాట. ఇంకా పిల్లలైతే కాసేపు దాంతో ఆడుకున్నారు. ఇంకా అది ఇంకా తిరుగుతూనే ఉందన్నమాట. అట్లా ఇల్లంతా తిరిగింది. అది కింద పడి మళ్ళీ పైకి లేచి తిరుగుతూ ఉంది ఇల్లంతా. కానీ చాలా ఫన్నీగా అనిపించింది నాకు. పిల్లలు ఉంటే పాపం బాగా ఆడేవారేమో అనుకున్నాను ఆ టైంలో. ఆఫ్టర్నూన్ టైంలో అది బాగా తిరిగింది. ఈవినింగ్ కొంచెం డల్ అయిపోయిందనమాట. ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోసపిండి అయితే గ్రైండర్ అయితే వేసేసాను. ఇంకా ఎక్కువగానే వేస్తున్నాను. ఇంకా పదే పదే గ్రైండ్ చేసుకోవడం దేనికి అని చెప్పి ఎక్కువగా స్టోర్ చేసుకుందామని చెప్పి ఇంకా ఎక్కువగానే గ్రైండర్ వేస్తున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి ఒకేసారి వేసేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళలాగా రైస్ తినట్లేదన్నమాట. ఈవినింగ్ టిఫిన్ మాత్రమే అడుగుతున్నాడు సిద్ధు అయితేను. అందుకని పిండి అయితే ఎక్కువగానే పడుతూ ఉన్నాను. ఈరోజు నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.